నా బీసీవై పార్టీ గురించి బీసీవై కూడా రాజకీయాల్లో నిలబడి అధికారంలోకి వచ్చే అవకాశం ఎంత ఉంది, ఏం చెప్తారు? 100% రాబోయే రోజుల్లో బీసీవై పార్టీ అధికారం అనేది సాధించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ శాతం ఉన్నది బీసీలే కాబట్టి ఖచ్చితంగా బీసీలందరినీ ఏకం చేసే దిశగా మన బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు అయినటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు అడుగులు ముందడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఇప్పుడు నూతనంగా మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా మాక్సిమం ఎంతవరకు అంటే అంతవరకు కూడా కమిటీలు ఏర్పడడం జరిగింది. చాలా కుట్రలు జరుగుతున్నాయి, 100% వాస్తవం. చాలా కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రలన్నీ కూడా మేము తిప్పుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాం. అధ్యక్షుల వారు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి డిసైడ్ అయ్యి వచ్చారు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కూడా కానీ భయపడే ప్రసక్తి లేదని తెలియజేస్తున్నాను. రాజకీయ చైతన్యవంతులు అవ్వండి, ఓట్లు మన సీట్లు కూడా మనకి అవ్వాలి. 10% లేని వాళ్ళకి 90% పదవులు అధికారాలు పొందుతున్నారు. కాబట్టి మనం కూడా రాజకీయ చైతన్యం అయ్యి అధికారాన్ని వైపు అడుగులు వేయాలని చెప్పేసి రామచంద్ర అన్న గారు చేస్తున్న చైతన్యం వైపు అడుగులు వేయాలని చెప్పి నా వంతుగా నేను ఒక బీసీగా మీ అందరూ తెలియజేస్తున్నాను. బీసీలు నిలబడగలుగుతారా? ఖచ్చితంగా. ఇవాళ ఆలోచన మొదలైందంటే రేపు ఆచరణ సాధ్యమైందని అర్థం. బీసీవై పార్టీ తరఫున నిర్వహిస్తున్న బీసీ సింహగర్జన ప్రోగ్రామ్ కి మనం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరూ కూడా స్వాగతం పలుకుతున్నాం. ఇక్కడ బీసీ సింహగర్జన ప్రోగ్రామ్ ని ఇంత భారీగా ఏర్పాటు చేయడానికి కారణం బీసీలందరూ కూడా ఒక కూటమి పైకి రావాలి, ఒక తాటిపైకి రావాలి. బీసీలందరూ కలిసి మనకి రావాల్సిన ఏదైతే హక్కులు ఉన్నాయో వాటిని సాధించాలనే ఒక మెయిన్ ఉద్దేశంతోనే ఈ బీసీ సింహగర్జన ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది నాయకులు, ప్రజలు అటెండ్ అవ్వడం జరిగింది. ఈ బీసీ సింహగర్జన ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకున్న రామచంద్ర యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. బీసీ మిత్రులకు, బీసీల వాళ్ళకి అందరికి పేరు పేరున ధన్యవాదములు. 94 బీసీ జనానికి 1900 ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దామోదరం సంజయ్ గారు మొట్టమొదటి ఎస్సీ ముఖ్యమంత్రి, భారతదేశంలోనే అద్భుతమైన ముఖ్యమంత్రి. ఇప్పుడు చెప్తున్నటువంటి పింఛన్లు ఇచ్చినామని చెప్తున్నారు కదా, ఈ పింఛన్ల బీజం వేసినది దామోదరం సంజయ్ గారు. ఇప్పుడున్నటువంటి ప్రాజెక్టులన్నీ నిర్మించిన వ్యక్తి కూడా దామోదరం సంజయ్ గారు. ఎన్నో పాలిటెక్నిక్ కాలేజెస్ వచ్చినటువంటి వ్యక్తి కూడా దామోదరం సంజయ్ గారు. చాలా పరిశ్రమలకి ఆజ్యం పోసిన వ్యక్తి దామోదరం సంజయ్ గారు. ఆయన స్ఫూర్తితోనే కొనసాగుతున్నా కానీ ఆయన ఉండడం సరిగ్గా చాలా మందికి ఇష్టం లేక దామోదరం సంజయ్ లాంటి వ్యక్తిని తప్పించడం జరిగింది. అది ఎంతో అవినీతి జరిగిందని చెప్పి ఆయనకి లేనిపోని అభండాలు చేసిన అక్కడ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక బీసీ నాయకుడు ముఖ్యమంత్రి స్థాయికి రాలేదు. వచ్చాయి కానీ పదవులు అనేటివన్నీ ఏదో పోరు పెట్టి పొప్పం విధంగా ఉన్నాయి. అంతేగాని ఇక్కడ జరిగినటువంటి బీసీలకి చాలా అన్యాయం జరుగుతుంది. బడ్జెట్ లో చెప్పేది వేరు, బడ్జెట్ లో చెప్పిన తర్వాత అమౌంట్ వచ్చినది వేరు అవుతుంది. అందుకోసమని చాలా ప్రతి ఒక్క బీసీ సోదరుడు ఆలోచన చేయించిందిగా కోరుచున్నాం. రామచంద్ర యాదవ్ కరెక్ట్ కాదు నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కరెక్టే. వాళ్ళ కులాలకి న్యాయమే చేసుకుంటుండ్రు. నువ్వు వాళ్ళు ఏం చేసిను? పైన స్టేజ్ మీద ఎవరిని కూర్చోబెట్టు అంటే ఒక ముస్లిం లేడా, ఒక ఫాదర్ లేడా పైన? ఒక నీ పని చూపించుకున్నాడు ఇంటి పంపించు, పూజ చేపించుకున్నాను ఇంటి పంపించు. వాళ్ళ మనోభావాలు చెప్పదనవా? నేను ఇంటికి 3000 ఖర్చు పెట్టుకొని పోయా, పొంగనూరు పోయా, ఎలక్షన్ ముందే పోయా. పోయినసారి ఎలక్షన్ ముందే నాకు అపాయింట్మెంట్ ఇలా ఈవాడు వచ్చినప్పుడు ఫోన్ చేస్తాను, మళ్ళీ ఫోన్ చేస్తాను అనుకుంటూ వచ్చినప్పుడు ఇంతవరకు చేయలే. అది కరెక్ట్ కాదు. ఈ వేక వాళ్ళ కులాలకు వాళ్ళు న్యాయం చేసుకుంటారు. నువ్వు మా కులంలో ఉండమని అభిమానంతో మళ్ళీ వచ్చినా గానీ ఇక్కడ దృశ్యం చూసేసరికల్లా ఇది పెందలాడే పోయింది. ఎందుకంటే నీ డబ్బులు ఖర్చు అన్నా, నువ్వు అమెరికా, ఆస్ట్రేలియా పోయి హాయిగా బతుకు ప్రశాంతంగా. నువ్వు నీ విధానమే బాగుంటే బీసీ కులాలన్నీ బాగానే ఉంటాయి. నీ విధానమే కరెక్ట్ లేదు. నువ్వు పూజ చేపించుకున్నావు, ఇంట్లోంచి బయటకు వచ్చినా, పూజ చేపించినా, స్టేజ్ మీద బయటకు పంపించినా, అంతవరకే ఉండాలి. కానీ అయ్యగారిని పైకి కూర్చోబెడితే ముస్లింలు ఏం చేయాలి, క్రిస్టియన్లు ఏం చేయాలి? వాళ్ళు పాదాలు కాదా? అన్ని కులాలు మనం ఒకటే. ఇన్ని వేరు మందరం చేస్తున్నాం ఏంది?
ఇది కరెక్ట్ కాదు. నీకు ఏదన్నా డౌట్ ఉంటే నాకు ఫోన్ చెయ్యి 9505449800. నేను పల్నాడు జిల్లా నుంచి గుంటూరు వచ్చా, పొంగనూరు వచ్చా, 3000 ఖర్చు పెట్టుకొని అపాయింట్మెంట్ ఇలా నాకు ఎలక్షన్ ముందే పోయా, లాడ్జింగ్ తీసుకొని పోయి 3000 ఖర్చు వచ్చా. పూజ చేస్తాను అన్నట్టు, పూజ 300 రోజులు చేస్తా అయింది, 20 గంట సాయం ఉండదా పట్టుకో ఎందుకన్నా.